ఏపీ లిక్కర్ స్కామ్లో సుప్రీంకోర్టు ఇవాళ ఒక తీర్పు ఇచ్చింది సార్. దాన్ని బెయిల్ నిరాకరించింది కృష్ణమోహన్ రెడ్డి అండ్ ధనంజయ రెడ్డి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఈరోజు మరి ధనంజయ రెడ్డి అరెస్ట్ తప్పదా? కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి ఇవాళ సిట్ విచారణకి హాజరైన నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ జైలుకి వెళ్ళక తప్పదా? ఎందుకంటే అంత సీరియస్గా వాళ్ళ కోర్టులు దీన్ని తీసుకున్నాయి. ఏది అటు కింద కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు అవినీతి అంటే వాళ్ళ కన్నెర్ర చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈడీ ఎంటర్ అయింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న మనం చూసాం ఏంటి, కసిరెడ్డి రాజు అతన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమన్నది. కసిరెడ్డి రాజుని మరి ఈడీ ఇవ్వమన్న నేపథ్యంలో ధనంజయ రెడ్డి, ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి ఈరోజు సిట్ విచారణకు హాజరై అక్కడే అరెస్ట్ తప్పదా? ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆల్రెడీ మరి కాదంబరి జత్వానీ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళే తొలి ఐఏఎస్ ధనంజయ రెడ్డి. ధనంజయ రెడ్డికి ఆయన బినామీ ఎవరో ఆ రాయచోటి శ్రీధర్ను కూడా తీసుకొచ్చి నిన్న విచారించారు. ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి ప్రశ్నించారు. ధనంజయ రెడ్డిని ఏదో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏయో అడిగితే ఇప్పటికిప్పుడు ఇవ్వమంటే ఎలా అని అతను అన్నాడని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ జాబితా బయటపెట్టి ఆ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ప్రశ్నించారని, ఇతను ఏదో గుడ్లు తేలేశాడు, నీళ్లు నమిలారని మనం మీడియాలో కథనాలు చూసాం. అతనే కాదు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కృష్ణమోహన్ రెడ్డి, అతనేంటి కృష్ణమోహన్ రెడ్డి కొడుకు ఆ పెళ్లకూరు రోహిత్ రెడ్డి, అతని పేరు మీద ఒక 3-4 కంపెనీలు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ కంపెనీలు పెట్టారంటే ఆ కంపెనీలలోకి వచ్చినటువంటి ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఇదంతా కూడా మద్యం డబ్బు మరి వీళ్ళ కంపెనీల్లోకి మనీ లాండరింగ్ జరిగిందనేది వాళ్ళు రుజువు అవుతున్నటువంటి నేపథ్యంలో అటు కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్, ఇటు ధనంజయ రెడ్డి అరెస్ట్ తప్పదా? ఇప్పటికే లిక్కర్ స్కామ్లో దగ్గర ఒక 5-6 అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డి ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతను ఆల్రెడీ మొత్తం గుట్టు చెప్పేశాడని. అంటే ఇవాళ కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి. అంటే గతంలో మనం చూసాం ఏది, విజయసాయి రెడ్డి ఏమని చెప్పాడు, మద్యం మాఫియా కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు. జగన్మోహన్ రెడ్డిని తప్పించాడు ఎవరు, విజయసాయి రెడ్డి. జగన్కి ఏమీ తెలియదు అన్నాడు. కానీ ఇవాళ సజ్జల శ్రీధర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో మొత్తం జగనే చెప్పాడు, మేము చేశాం అని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మెడకి ఈ లిక్కర్ మాఫియా చుట్టుకుందా? ఒకవైపేమో బాలాజీ గోయిందప్ప, ఏది భారతీ సిమెంట్స్ ఫైనాన్స్ డైరెక్టర్, అతను మరి 2 రోజులుగా కస్టడీలో అతను ఇచ్చినటువంటి వివరాలు మొత్తం మేడం చెప్పింది మేం చేశాను అని చెప్పి అతను ఇచ్చాడా వాంగ్మూలం? జగన్మోహన్ రెడ్డి మెడకి ఇవాళ భారతీ మేడం కాళ్ళకి లిక్కర్ ఇది ఈ ఉచ్చు చిక్కుకున్నట్టుగా మనకి కనపడుతోంది స్పష్టంగా. ఇవాళ ఆధారాలు ఏది, మనీ లాండరింగ్ 7 లేయర్లలో మనీ లాండరింగ్ చేశారని, మనీ రూటింగ్ 5 లేయర్లలో మనీ రూటింగ్ చేశారని. అంటే 1000 కోట్ల పైన బెంగళూరు రియల్ ఎస్టేట్లో బాలాజీ గోవిందప్పే అక్కడ పెట్టుబడులు పెట్టాడని, 1000 కోట్ల పైన బంగారం కొన్నారని. అక్కడ ఆ మొదటి ఛార్జ్ షీట్లో ఉన్న 29 మంది నిందితుల్లోనే ఈ గోల్డ్ కంపెనీలు, జ్యువెలరీస్ నీకు దగ్గర 4 ఉన్నాయి. ఏది, ముంబై బేస్డ్. ఆ తర్వాత ఒక 12 ఏమో డొల్ల కంపెనీలు ఉన్నాయి, అన్నీ ముంబై బేస్డ్ అనమాట. అంటే అందులో 29లో ఉన్నది ఆ వ్యక్తులు కేవలం 10 మంది అనమాట. ఇప్పుడు వాళ్ళనే వాదన ఏంటి, అసలు మనీ ట్రయల్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటారు. ఇక్కడ మనీ ట్రయల్ కాదు, అసలు గోల్డ్ ట్రయల్ ఉంది. ఏది, ఇవాళ అసలు బంగారమే వీళ్ళు ఇంత కొన్నారంటే అసలు ఏమైంది ఆ బంగారం అంతా? వీటన్నిటిపైన ఇవాళ లోతైన దర్యాప్తు చేయాల్సింది అటు ఈడీ, ఇటు సిట్. అంటే ఒకవైపు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ముందు నుయ్యి వెనక గొయ్య. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, ఎవరిని కదిలిచ్చినా అందరూ అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నటువంటి తరుణంలో కొల్లు రవీంద్ర మంత్రి ఒకే మాట అన్నారు. ఇవాళ చంద్రబాబు ఆ రోజు ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పుడు 2019లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మద్యం విక్రయాల వ్యత్యాసం కేవలం 5,000 కోట్లు. అదే మరి జగన్మోహన్ రెడ్డి సీఎంగా దిగిపోయినప్పుడు ఆ 5,000 కోట్లు 42,000 కోట్లకు పెరిగింది. ఏమయ్యాయి ఆ 37,000 కోట్లు? వాళ్ళ ప్రజాధనం 37,000 కోట్లు జగన్ జేబుల్లోకి పోయిందన్నమాట. ఈ 37,000 కోట్లు
ఎలా మనీ లాండరింగ్ చేశారు, ఏ ఏ దేశాలకి ఎంతెంత తరలించారు, రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టారు, గోల్డ్ ఎంత కొన్నారు, హాస్పిటల్స్లో ఎంత పెట్టారు, ఇన్ఫ్రాలో ఎంత పెట్టారు, ఈ మొత్తం వివరాలు ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము వెలికి తీస్తోంది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మరి ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఈడీ కేసులు ఆయన 9 ఉన్నాయి, సిబిఐ కేసులు 11 ఉన్నాయి. ఇది ఇంకొక ఈడీ కేసు అనమాట. ఇప్పుడు అదనంగా జగన్మోహన్ రెడ్డి 1.0లోనే ఇన్ని కేసులు అయితే ఆయన ఏమంటాడు 2.0 అంటాడు. మళ్ళా నేనే గెలుస్తా, నేనే వస్తా అంటే జనం బెంబేలు ఎత్తిపోతున్నారు. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి వెళ్తున్నాళ్ళు బెంబేలు ఎత్తిపోతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక భయం నెలకొందనమాట జనంలో.